ఇప్పుడు ఏదైతే బీర్ల ఐలయ్య కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కవిత మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిరు. దాన్ని ఒక బీఆర్ఎస్ నాయకునిగా మీరు ఎట్లా స్పందిస్తారు? దాని మీద ఏం కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఒక మహిళని గౌరవం లేకుండా ఈ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అయితే ఇంకోరి బీర్లైలు అయితేంది సాటి మహిళను గౌరవించలేనప్పుడు ప్రజలలో తిరగడం ఎందుకు? ప్రజాపాలన అని చెప్పి ఇప్పుడు ఒక మహిళను గౌరవించలేనివాడు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళను ఎట్లా గౌరవిస్తాడు? ఇలా వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఉన్నారు కదా, మహిళనే కదా. కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానం మార్చుకోవాలి. సాటి మహిళగా ఒక కవితక్కనని కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను అందరిని అన్నట్టే కవితక్కనన్నా కూడా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో జాగృతాన్ని పెట్టి మహిళలందరినీ తను జాగృతం చేసి ఉద్యమాన్ని ఉర్రుతొలగించినటువంటి వ్యక్తి కవితక్క. ఇవాళ అలాంటి మహిళా నాయకురాల మీద మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మీరు పద్ధతి మార్చుకొని ఎడల మిమ్మల్ని ఎక్కడ తిరగనీయకుండా మహిళలే అడ్డుపట్టి మిమ్మల్ని చీపుర్లతో కొట్టి మరీ పంపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకు మరి బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కవితను కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు పదే టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు అనుకోవచ్చు ఇదంతా? ఇవాళ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ను మర్చిపోలే, టీఆర్ఎస్ పార్టీని మర్చిపోలే, ఉద్యమ నాయకులు కాబట్టి వాళ్ళ మీద బురద జల్లాలి. కాబట్టి ఏదో విధంగా ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి, మొన్న జరిగినటువంటి ప్రజలు కోపంతో ఉండి ప్రేమ ఉన్నది, అదే టైం కోపం ఉండి వాళ్ళు మర్చిపోయి ఓట్లేసి గెలిపించి తప్పు చేసినామని చెప్పి ఇవాళ ప్రజలంతా బాధపడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ప్రభుత్వం ఉండాలి, కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి యోధుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం మళ్ళీ కావాలని ప్రజలంతా అనుకుంటున్నారు. ఓకేనా, తెలంగాణలో శాంతి భద్రతలు కావచ్చు, మహిళలు కావచ్చు, అంటే శాంతియుతంగా కావచ్చు, స్వేచ్ఛగా ఉంటున్నారా? ప్రజాపాలన అని చెప్పి ఎక్కడ స్వేచ్ఛ అండి? మొన్న ఆశా వర్కర్ గారు అక్కడ ధర్నా చేయనీకి వస్తే చూసిరు కదా, ఏసీపీ అక్కడ ఉన్నటువంటి ఏసీపీ కొంగుబట్టి గుంజిండు. ఇదేనా ప్రజాపాలన? మహిళలకు గౌరవం ఇదేనా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళకు గౌరవం ఉండదు, ఏముండదు. వాళ్ళకి ఏదైనా అయినప్పుడు అందరు మహిళలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు. కానీ ఇవాళ సాటి మహిళ కవితక్క గారు కూడా సాటి మహిళ, మీ అధ్యక్షురాలు ఎట్లనో కవితక్క కూడా మాకు అంతే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ మహిళగా, ఒక లీడర్గా అందరినీ జాగ్రత్త చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ప్రజాపాలనలో మహిళలకు అసలు గౌరవం లేదండి. ఆ బస్సు ఫ్రీ అని పెట్టిరు, మహిళలంతా కొట్లాడిపించుకుంటారు. ఆ మహిళలంతా ఎట్లా తిడతారో మీరే లైవ్ చూస్తారు, ఎందుకంటే మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు ముందే తెలిసి ఉంటుంది. ఓకే, మొత్తానికి మహిళలకు మేము సముచిత న్యాయం కల్పిస్తాం, వాళ్ళని గౌరవంగా చూసుకుంటామని చెప్పారు. మహిళలందరినీ కూడా కోటీశ్వరులను చేస్తామని చెప్పారు. మరోపక్క చూసుకుంటే అంగన్వాడీలు కావచ్చు, లగచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహిళల మీద పోలీసు దాడు పదే జరుగుతున్నాయి. మరి హోమ్ మినిస్టర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ హోమ్ మినిస్టర్ అయినా, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకున్నదంటే, ఇవాళ వేరే టోళ్ళని హోమ్ మినిస్టర్ చేస్తే ఈయన బండారం అంతా బయట పెడతారని చెప్పి హోమ్ మినిస్టర్ వేరే వాళ్ళకి ఉండా ఈయనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలియదు. ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇవాళ విద్యా వ్యవస్థను అంతా నాశనం పట్టించిండు, భ్రష్టు పట్టించిండు. ఇవాళ హోమ్ మినిస్టర్ ఎందుకు లేదంటే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తలేడు అంటే, ఈయన చేసేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో భూ కబ్జాలు, భూదందాలు, రియల్ ఎస్టేట్ చేశాడు. కాబట్టి ఇలాంటివి వేరే వాళ్ళకి తెలియకుండా కప్పిపుచ్చుకోనికి హోమ్ మినిస్టర్ ఆయన చేతులు ఉంచుకొని వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆస్తులు జమ చేసుకుంటుండు. ఇవాళ ఏంటంటే వాస్తవం కూడా ఇవాళ లక్కీ డ్రాలు వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి మళ్ళోసారి ఎట్లా ప్రజలను ఎన్నుకోరు, నేను గెలవను అని ముందే తెలిసి హోమ్ మినిస్టర్ తన దగ్గర ఉంచుకొని ఈ హైడ్రామాలు చేసుకుంటా ఎంత డబ్బులు సంపాదించి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు డబ్బులు పంపించనీకే ఇదంతా చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను 18 గంటలు నిరంతరంగా పనిచేస్తున్నా అని చెప్తున్నాడు కదా. 18 గంటలు నిరంతరంగా దేనికి చేస్తుండండి? మళ్ళీ నేను గెలవలేనేమో, నేను ముఖ్యమంత్రి కానేమో, నేను డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఆయన డబ్బులు సంపాదించుకున్న దాంట్లో ఫస్ట్ ఉన్నాడు. మీకు ముందు నుంచి కూడా తెలుసు, ముఖ్యమంత్రి కానప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేసేది? బ్లాక్మెయిల్ చేసేది, ఆర్టీఐలు వేసేది, డబ్బులు సంపాదించేది. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పని చేస్తుండు. కాకపోతే ఇవాళ ఏంటంటే ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వాళ్ళు ఏం చేసినా కూడా నడుస్తుంది. ఆయన ఇప్పుడు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకో డబ్బులు. కాబట్టి ఈ పదవి అడ్డు పెట్టుకొని హోమ్ మినిస్టర్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఈ దందాలు చేసుకుంటా, హైడ్రామాలు చేసుకుంటా ఇక్కడ ఢిల్లీలో ఉన్న పెద్దలకు మూటలు పంపిస్తుండు. ఇలా ఉట్టినే రాలేదు కదా ముఖ్యమంత్రి, అందరికీ తెలుసు. ఏది చూసుకున్నా ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గారు. బట్ట బయలైంది, కేసు ఉంది, ఆయన ముఖ్యమంత్రి కాలేదు. మొత్తానికైతే ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కలిపి సుమారు 200 కోట్లు సంథింగ్ ఏదో వెచ్చించడం, వాళ్ళకి కేటాయించడం అని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే మరి ఇక్కడ యూనివర్సిటీలు కూడా చాలా బాగుంటున్నాయా, సౌకర్యాలన్నీ మెరుగుగా ఉంటున్నాయా, లేకపోతే పరిస్థితులు కూడా చాలా వరకు దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నారు. ఏది నిజం అనుకోవచ్చు? ఇప్పుడు విద్యా వ్యవస్థ ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చాలా భ్రష్టు పట్టిపోయింది. ఇలా మీరు చూసుకుంటే హాస్టల్లో చూసుకోండి, ఇలా గురుకులాల్లో చూసుకున్నారా మీరు? 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు. ఇలా మేము గురుకుల బాట పెట్టిన సందర్భంగా, మేము గురుకుల బాట పెట్టి అన్ని సందర్శించిన సందర్భంగా వాళ్ళు భయపడి
క్లీన్గా చేసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే విజ్ఞప్తి అని పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక స్టిక్కర్ పెట్టి మమ్మల్ని లోపల రానియకుండా చేసి మా భయంతోనైనా కనీసం ఇప్పుడు ఈరోజు క్లీన్గా ఉంటున్నాం. 48 మంది విద్యార్థులు చచ్చిపోతే కనీసం ముఖ్యమంత్రి చలనం లేకుండా నేను హైడ్రా అది ఇది అని ఈ పేర్లు పెట్టుకోవడం, ప్రజాపాలన పేరు ఇప్పుడు ప్రజాపాలన పేరు పెట్టినప్పుడు ఒక స్టూడెంట్ లీడర్ పోతే హాస్టల్ పోతే రానియాలి, చూస్తారు, మంచిగా ఉందని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. ఇలా మీరు ప్రజాపాలన పెట్టి కనీసం హాస్టల్కి కూడా విద్యార్థి నాయకులను లోపలికి పోనీయకుండా మీరు అడ్డుకుంటున్నారంటే అక్కడ వ్యవస్థ ఏ విధంగా ఉందో మీకే తెలియాలి.